ఈ రోజున ఏంటంటే గనక మనకు లక్ష్మీవారంతో కలిసి పౌర్ణమి రావటం చాలా విశేషం కదా. అందుకే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఆ తర్వాత ఏంటంటే గనక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని ఆ పటానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో చక్కగా లక్ష్మీదేవిని అలంకరించి మనం ఏంటంటే గనక దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి. అలా పూజించిన తర్వాత ఒక తమలపాకుని తీసుకొని దాంట్లో ఏంటంటే గనక చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి అందులో ₹1 బిళ్ళను పెట్టి చక్కగా లక్ష్మీదేవికి ఏంటంటే గనక నమస్కరించుకోండి. అలా నమస్కరించుకొని కాసేపు ఆ రూపాయి బిళ్ళను లక్ష్మీదేవి పటం ముందు వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసి మనం ఏంటంటే గనక రండి చక్కగా పర్సులో పెట్టుకుంటే మన డబ్బు మనకేంటంటే గనక డబ్బు 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే గనక బీరువాలో దాచుకుంటే బీరువాలో పెట్టిన డబ్బు కూడా వృధా ఖర్చులు కాకుండా ఒక మితిగా ఖర్చు అవుతుందన్నమాట. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఇంత చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. లక్ష్మీదేవికి అత్యంత శక్తివంతమైన పరిహారం. అలానే కాకుండా ఈ పరిహారం మనకు చక్కటి ఫలితాలను ఇస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ధన ద్వారాలను తెరిపించుకోండి. ధనం వచ్చేలాగా చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఉండే డబ్బు సమస్యల్ని పోగొట్టుకోండి.